पूरा देश जानता है। सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है, हमारा कोई गलती नहीं है। और ये जरूर जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे। थैंक यू सो मच। जय तेलंगाना। ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. Legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. क्या हुआ?
చూస్తున్నామైతే కవిత తీహార్ జైలు నుంచి అయితే బయటకు వచ్చేసారు. బయటికి రాగానే అయితే కొడుకుని చూసి అయితే కన్నీటి పర్యంతం అవటం అయితే మన విజువల్స్ లో ఆల్రెడీ చూసాము. అలాగే భర్త అనిల్ కుమార్ యాదవ్ అయితే హత్తుకున్నారు. కేటీఆర్ కూడా ఆప్యాయంగా హత్తుకొని అయితే పలకరించడం జరిగింది. అలాగే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, నేను మంచిదాన్ని, మొండిదాన్ని, నన్ను జైలుకు పంపించి ఇంకా జగమొండిని చేశారంటూ కూడా ఆవిడ చెప్పారు. అలాగే ఇంకా కూడా ఫైట్ చేస్తాను, నిలబడతాను, నాకు అన్యాయంగా జైలుకు పంపించారు, నేనేంటో చూపిస్తాను, వడ్డీతో సహా చెల్లిస్తానంటూ కూడా ఆవిడ భావోద్వేగానికి గురయ్యారు, కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే మన విజువల్స్లో కూడా చూస్తున్నాము. బయట కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు అయితే భారీగా సంబరాలు అయితే చేసుకోవడం మనం అయితే విజువల్స్లో చూస్తున్నాము. అయితే ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు కవిత. రేపు ఉదయం ట్రయల్ కోర్టు విచారణ అనంతరం అయితే హైదరాబాద్ ఫామ్ హౌస్కి అయితే చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ తీహార్ జైలు నుంచి అయితే కవితతో పాటు కేటీఆర్, అలాగే భర్త అనిల్ కుమార్ యాదవ్, కొడుకు, అలాగే ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అయితే కూడా భారీగా తరలి రావడం అయితే మనకు కనిపిస్తోంది. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind.